హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నాగంపేట విలేజ్ బ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము నాటేస్తే వీళ్ళందరం మనోళ్ళే. సో నాటు ఎట్లా ఇస్తాం ఏంటిది అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. సో తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. చెప్పులు అయితే ఇక్కడ ఇడుచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బండ వాళ్ళకి ఇండియన్ కొబ్బరికాయ వాళ్ళకి లేదు. సో ఫ్రెండ్స్, ఇదైతే నారు, వడ్లకి నారు. ఇది ఇప్పుడు నారు ఈ దొయ్యలలో స్ప్రెడ్ చేయాలి, నాటేయాలి. సో ఇప్పుడు ఇలా నీళ్ళు లేవు కాబట్టి వీలుగా రాదు పీకడానికి, ఈ పీకిన్లు వేయాలంటే. సో ఇక్కడ నుంచి ఈ నీళ్ళని ఇళ్ళకి వదలాలి. నీళ్ళు పోవడానికి ఇట్లా చేయాలి. ఇప్పుడు అందులోకి పోతాయి, అట్లా పోతాయి. అప్పుడు ఈ నీళ్ళు అందులో నిండి నారు పీకడానికి ఫ్రీగా వస్తుంది. సో ఈ నాటు ఈ విధానాలు తెలియని వాళ్ళ కోసమే ఇవి చూపిస్తాను, తెలిసిన వాళ్ళతో. సో అది ఎందుకు ముందటలో పట్టుకొని పోతానంటే, మాది కొత్త కూడా అవతల సైడ్, అది ఎప్పటికి తప్పించుకొని తిరుగుడు, అందుకే అట్లా కడితే పోదని కట్టినాం. సో ఫ్రెండ్స్, ఇదైతే ఎండ్రకాయ డైరెక్ట్ కడిగేస్తుంది. రిస్క్ ఎండ్రకాయ దొరికింది మనకైతే. డైరెక్ట్ ఇంట్లో పడితే డైరెక్ట్ ఏలు కట్ అయిపోతుంది. డైరెక్ట్ మస్తు షార్ప్ ఉంటుంది, ఏలు కడిగేయండి. ఇటువంటి దీని ఉండండి గట్టి మీద. సో ఇది డేంజర్ కుడుతుంది, పట్టేది ఉంటే దీన్ని టెక్నిక్గా పట్టాలి. ఓ ఇట్లా పట్టే విధానం, ఇట్లా ఫస్ట్ కొండీలను పట్టాలి. ఫస్ట్ ఈ కొండీలను పట్టాలి. ఇందులో ఏలు పడే ఉంటే డైరెక్ట్ కట్ అయిపోతుంది. అది డేంజర్, షార్ప్ ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడైనా పట్టేటప్పుడు కొండీలను పట్టండి, అండ్ షార్ప్ ఉంటుంది. వీటిని పీతలు అంటారు, మా సైడ్ అయితే ఎండ్రికాయ అంటారు. వీటికి గూగుల్లో చూసిన 850 ఏమో ఉన్నది పర్ కేజీనో ఏమో వదలదు, కానీ 850 ఉంది. కొన్ని పట్టిన ఉన్నాయి. రిస్క్ చేసి పట్టాలి. దీన్ని సుక్కనే అందులో పడేట మాత్రం కథం దగ్గరికి. ఇవి అయ్యే ఇది డేంజర్, షార్ప్ ఉంటుంది. ఇలా పడితే డైరెక్ట్ కడిగేస్తుంది. ఇవైతే దొరికినాయి. ఇవి పోయినాక కూర చేయాలి. పెద్ద ఎండ్రకాయ ఫస్ట్ దొరికింది. ఇది పెద్ద, అదేంటి పెద్ద ఎండ్రకాయ, పెద్ద పీత. ఓం వీడియోలో రావాలంటే గిట్ ఉంది. ఇది సెకండ్ పెద్దది. ఇది ఆల్మోస్ట్ డెడ్ అయింది, ఇది అవసరం లేదు. దీనికి ఒకటే లెగ్ ఉన్నది. పెద్ద పోటీ ఆ కోడి కూడా వేసుడే నెక్స్ట్. ఇలా మొత్తం నాన్ వెజ్ చేసేదా.
వాటికి కూడా శుద్ర పూజ చేసి పట్టింది మహేష్ తాళ్ళ. సో ఇది ఫైనల్ గా నాటు పెట్టిన నీళ్ళే విజయవంతంగా మీకు కూడా నాటు కావాలంటే ఇలా వస్తారు. 300 జస్ట్ 300. పొద్దంతా పొద్దుగా మంచి నాటేసిపోతారు. ఆడ నాటెత్తాడు వెనక. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నాటు అయితే అయిపోయింది. మన నాటు కావడానికి ముఖ్య కారణం రుక్మమ్మ, పెద్ద పని మంత్రాలు, నెక్స్ట్ సునీత, దివ్య, సౌమ్య, సౌందర్య, సారక్క, లక్ష్మి, వీళ్ళందరి వల్ల నాట అయింది. ఎండ్రికాయలు అయితే దొరికినాయి. ఎండ్రికాయలు అంటే పీతలు. ఆ పీతలకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. రెస్టారెంట్ పెద్ద పెద్ద హోటళ్ళలో దొరుకుతాయి. మన చిన్న హోటళ్ళలో కష్టం కర్రీస్. సో ఇప్పుడైతే అవి దొరికినాయి. ఒక కూర మందం దొరికినాయి. కూర మందం అయితే దొరికినాయి. కూర అవుతుంది, అది తినాలి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, ఇప్పుడు అది తినాలి. మన వాళ్ళు తింటారు. వాళ్ళ మన రుక్మ కర్రీ అవుతుంది అది.